హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం పాలకూర పుదీనాతో పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక చిన్న కట్టంత పాలకూర కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే పిడికెడు పుదీనా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జారకు తీసుకొని 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజు చిన్న చెక్క వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కుక్కర్ దబర్లో ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. మీరెవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లగడ్డ, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, 2 బీనీస్ కాయలు సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా తెల్లాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు బియ్యం బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. బియ్యం అంతా వేసుకున్నాక బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 విజిల్లు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ అంతా పోయేదాకా ఉంచుకొని మూత తీసుకోవాలి. చూశారు కదా వేడివేడిగా పుదీనాతో పాలకూరతో పులావ్ ఎలా తయారయ్యిందో. ఈ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.